హాయ్ అండి. ఈరోజు మనము ఉలవ చారు చేసుకుందామండి. తొందరగా చేసుకోవాలంటే ఉలవలు ఉడకబెట్టకుండా నానబెట్టే పని లేకుండా ఇలా ఇన్స్టాంట్గా క్విక్గా చేసుకునే రెసిపీ చేద్దాం. ఇప్పుడు ఉలవ చారు ప్యాకెట్ బయట దొరుకుతుందండి. తీసుకొచ్చుకొని దాన్ని కట్ చేసి పోసుకోవాలి. అది తిక్కుగా ఉంటుంది. దాన్ని మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా పలుచగా చేసుకోవాలండి. ఇలా పలుచగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలో మనం పోపు పెట్టుకుందాము. ఇలా పోపు పెట్టుకోవడం వల్ల చారుకి ఇంకా టేస్ట్ వస్తుందండి. గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెము కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకోవడం వల్ల చారుకు చాలా టేస్ట్ వస్తుంది. ఇలా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉలవ చారుని యాడ్ చేసుకోవాలండి. ఉలవ చారుని యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిగా ఉంటే పర్లేదండి, లేకపోతే మన టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని మసాలా పెట్టుకోవాలండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిపేసి మసాలా పెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఇన్స్టాంట్ ఉలవ చారు. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ఉలవ చారు. ఒకసారి ట్రై చేయండి.